నమస్కారం. శ్రీ చదివే నవలలను విందాం. ఈరోజు మనం చివరకు మిగిలేది నవల 14వ భాగాన్ని విందాం. చూడండి, ఏ శ్లోకం మీద చెయ్యి పెట్టినా అసందర్భపు నిర్వచనమే. చూడండి, ఇది సాంఖ్యయోగంలోది. అకీర్తించాపి భూతాని కథయిష్యంతి తే వ్యయం సంభావితస్య చ కీర్తిర్మరణాదతిరిచ్యతే. దీనికి అర్థం చెప్పమని స్వామీజీని కోరుతున్నాను. సంతోషమైంది. లోకులు ఏ అపకీర్తికి శాశ్వతముగా చెప్పుకొనగలరు? గౌరవముగా బ్రతికిన వానికి అపకీర్తి కన్నా చావే మేలు అని అన్నారు స్వామీజీ. ఇంతకంటే దౌర్భాగ్యమైన సందేశం ఉంటుందా? పరమాత్మని అనుభవించి నిశ్చలమైన ఆనందాన్ని పొందినవాడు అన్నిటికీ అతీతమవుతాడు అని నిధి అన్నాడు. అలాంటి వాడికి కీర్తిపై అంత మోజు ఎందుకు? సర్వాన్ని విసర్జించి చిదానందం పొందిన వ్యక్తికి పేరు ప్రతిష్టలపై అంత తాపత్రయం దేనికో? పైగా దానికంటే చావే మేలట. కీర్తి ఒక పాండవులకు మాత్రమేనా ఏమిటి? కౌరవులకు అక్కరలేదా? అంచేత కీర్తి కోసం దెబ్బలాడుకోమని ప్రబోధం. నేటి పెద్ద రాజ్యాలన్నీ ఆర్థిక రంగంలో మార్కెట్ల కోసం కొట్లాడుకుంటున్నట్లు. పైగా చావమంటోంది. అంటే ఆత్మత్యాగాన్ని మెచ్చుకుంటోంది. అవతల వాడిని చంపలేకపోతే నువ్వు ఏ గన్నేరు పప్పో తిని చావమంటోంది ఈ పవిత్ర గ్రంథం. రాజా మరో శ్లోకం పైన వ్రేలు పెట్టి చదవడం మొదలెట్టాడు. అవాచ్యవాదాంశ్చ బహుస్సదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖ తరన్నుకిం. అంటే నీ శత్రువులు నిన్ను శుంఠ అని నిందిస్తారు. దానికి మించిన దుఃఖమేమి కలదు అని తాత్పర్యం. అది పోటీపడడం కాదు, కేవలం క్యాపిటలిస్ట్ కాంపిటేటివ్నెస్. మరోటి, హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయ. అంటే యుద్ధంలో చనిపోతే స్వర్గమో గెలుపొందితే రాజ్యభోగమో పొందగలవు. అందుచేత లే, యుద్ధం చెయ్యి అని. చూశారా, భోగాల కోసం, శరీర సుఖాల కోసం మంచి బట్టలు, హైక్లాసు సిగరెట్లు, మోటార్, రేడియో, వీటి కోసం యుద్ధం చెయ్యమని ప్రబోధం. ఈనాడు అన్ని దేశాలు చేస్తున్న పనే ఇది. దీని ఫలితంగా మన దేశం, మన నాగరికత ఏమైంది మీకందరికీ తెలిసిందే. పరీక్షలో ఫెయిలైన విద్యార్థి గోదావరిలో పడి ఆత్మత్యాగం చేసుకుంటాడు. ఫిలిం తారని పెళ్లాడలేకపోయిన బ్రహ్మచారి రైలు కింద పడతాడు. ఈ భోగాల కోసం రాజ్యాలు, దేశాలు నాశనమైపోతున్నాయి. ఇది పవిత్ర గ్రంథం ఎట్లాగైందో నాకర్థం కాదు. సంతోషమైంది అంటూ స్వామీజీ ఆ భగవద్గీతని తన చేతుల్లో తీసుకుని మరో పుట తీసి శ్లోకం చదవడం మొదలుపెట్టారు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గని హస్తిని శునిచైవ శ్వతాకే చ పండితాః సమదర్శినా. సజీవ, దీని తాత్పర్యం చెప్పు. సజీవ గొంతు సవరించుకుని విద్యా వినయ సంపన్నే అనగా విద్యా వినయములు కల బ్రాహ్మణే, బ్రాహ్మణుని యందును, గని దవునందును, హస్తిని. హస్తిని అంటే ఏమిటోయ్నాథ్ అని మధ్యలో అరిచాడు నిధి. హస్తిని, చిత్తిని వగైరా నక్షత్రములు. ఊరుకో అన్నాడు రాజా. చిల్లుపడ్డ డోలువలే అని నోరు పూసుకున్నాడు జగన్నాథం. సజీవ అందుకున్నాడు. హస్తిని ఏనుగునందును, శునీచ కుక్కయందును, శ్వపాకేచ చండాలుని యందును, పండితా పండితులు సమదర్శనః స్వభావము కలవారు. నిధి అన్నాడు. చూశావా రాజా, నీకు కావాల్సిన సోషలిజం ఇందులో ఉంది. అదే లేదు. ఈ పుస్తకం రాసిన బ్రాహ్మలు వారు కాయాకష్టానికి ఓర్చుకోలేరు, పొలం దున్ని పండించలేరు. అందుచేత రెడ్లని, రాజుల్ని కాకా చేసి ఏదో తాము పండితులం అని చెప్పుకుంటూ వారి దగ్గర సలహాదారులుగా చేరి పొట్ట నింపుకున్నారు. ఈనాడు ఎంతమంది పండితులు, బ్రాహ్మలు చండాలునితో కలిసి భోజనం చెయ్యడానికి సిద్ధపడుతున్నారు. లక్ష్మయ్య గారు వడ్డించేశారు, లేవండి అన్నాడు. అందరూ లేచారు, బట్టలు మార్చుకున్నారు, వీధిలోకొచ్చారు. ఆ బృందంలో నిధి కూడా ఉన్నాడు.
మీకు ఇక్కడికే పంపుతాంగా అన్నాడు వెంకటాద్రి గారు. ఇక్కడైతే ఏంలేండి, నేను మా వాళ్ళతో కలిసి అక్కడే భోజనం చేస్తాను. వెంకటాద్రి గారు నవ్వి, అట్లా కుదరదు. పెండ్లి జరిగిన తర్వాత కానీ మీరు భోజనం చెయ్యకూడదు. చేస్తే ఏం జరుగుతుంది? మన ఆచారం. అది అర్థం లేని ఆచారం. నేను ఈ పూట అక్కడే చేస్తాను. అది కుదరదు అంటే, లేకపోతే అన్నం వడ్డించరా? పోనీ మీ నాయనగారిని అడగండి. అడగక్కర్లేదు, నేను అక్కడే గాని భోజనం చెయ్యను అన్నాడు నిక్కచ్చిగా. వెల్ సెడ్ బావగారు, మీరు రాకపోతే నేను భోజనం చెయ్యను. మనకి ఆకలి బాహాటముగా అయ్యడి ఇవాళ అంతా ఆ మీద నడుస్తోంది మన భాష అన్నాడు జగన్నాథం. అట్లా పట్టింపులకు పోవడం తప్పు బాబు అని వెంకటాద్రి గారు వాపోతూ ఏం చెయ్యాలో తోచక లక్ష్మయ్యని పిలిచాడు. ఇక్కడికి పంపుతాం కాదటండి, దోవలో అందరి చూపులు పడి అపవిత్రం కావచ్చు అన్నాడు రాజభూషణం. స్వామీజీ శిష్యులు ఓం అనుకుంటూ భోజనాలకి వెళ్ళిపోయారు. అయితే ఉండండి, మీ మామగారికి కబురు చేస్తాను అంటూ వెంకటాద్రి గారు వెనక్కి తిరిగి నడవడం మొదలెట్టారు. సవరణ కాబోయే మామగారు అన్నాడు నిధి. జగన్నాథం విరగబడి నవ్వుతూ హాయ్ హాయ్, తప్పొప్పుల పట్టిక, మొదటి కూర్పు, టిప్పరము, 1000 ప్రతులు వలయువారు ఇందిరా కార్యాలయానికి వ్రాయండి అన్నాడు. ఆడపెళ్లివారి పందిట్లో పెద్ద పెద్ద పొడుగాటి బల్లలు ఏర్పాటు చేశారు. 100 మందికి పైగా పెళ్లివారి జనం భోజనాలకి కూర్చున్నారు. స్వామీజీ స్తంభానికి చార్లబడి కూర్చున్నాడు. ఎదురుగా దశరథరామయ్య గారు, రామనాథం ఉన్నారు. నీళ్ల కావిడి బ్రాహ్మణులు అటూ ఇటూ తిరుగుతున్నారు. పెళ్ళికొడుకు తాలూకా జనాన్ని చూడడం కోసం ఏదో పని కల్పించుకుని అమ్మలక్కలు వస్తూ పోతూ ఉన్నారు. వడ్డన ఆలస్యం కనబడకుండా పెళ్లివారి కులాసా కోసం త్రివిక్రమదాసు గారు గుక్క తిప్పకుండా మాట్లాడుతూనే ఉన్నారు. ఎవరు విన్నా వినకపోయినా ఆలస్యం ఎందుకో ఎవరికీ అర్థం కాదు. పందిట్లోకి మాధవయ్య గారు ప్రవేశించారు. కొంత అలజడి తగ్గింది. ఆఖరికి త్రివిక్రమదాసు కూడా మెల్లిగా మాట్లాడడం మొదలెట్టాడు. బావగారు, మన వారందరూ వచ్చారుగా, ఇంకా ఆలస్యం దేనికి అన్నాడు దశరథరామయ్య గారిని సంబోధిస్తూ. ఇంకా వారి తాలూకు కొందరు దిగబడ్డారు అన్నాడు లక్ష్మయ్య గారు. అసలు విషయం వెంకటాద్రి గారు తమ్ముడు చెవిలో ఊదారు. ఆయనకి చెవుడు లేదయ్యా మహానుభావ అని త్రివిక్రమదాసు కేకేశాడు. అందరూ నవ్వడం సాగించారు. పెళ్ళికొడుకు కూడా ఇక్కడే భోజనం చేసే ఏర్పాటు లేకపోతే సత్యాగ్రహం ఉపవాసం ఉంటాడని, అతని ముఖ్యానుచరులు కూడా ఇక్కడికి భోజనానికి రారని వార్త వినగానే మాధవయ్య మండిపడతాడని వెంకటాద్రి గారు, పందిట్లో మరికొందరు బంధుజనం అనుకున్నారు. కానీ తీరా విన్న తర్వాత మాధవయ్య గారు పెదవి చప్పరించి ఓస్ ఇంతే గదా, అందర్నీ రమ్మనండి, దానికి అభ్యంతరం ఏముంది అన్నాడు. గుసగుసలు బయలుదేరాయి. మొగాళ్ళకి హుషారెక్కువైంది. ఓ ముసలమ్మ పందింట్లోకి చక్కా వచ్చి మేం మా ఇళ్లల్లో ఎక్కడా ఇలాంటివి ఎరుగం. అమ్మో, మేము చేశాం అబ్బాయిల పెళ్ళిళ్ళు. ఈ పట్టింపులు మా కుర్రనాగమ్మలకు తెలియవర్రో అంటూ పాఠం చదివింది. యువక బృందం నవ్వింది. ముసలమ్మకి ఒళ్ళు మండిపోయింది. ఇంకా నయం, పెళ్లి కూతురు తను కలిసి ఇక్కడే భోజనం చేస్తాం అన్నాడు కాదు. ఆ 3 ముళ్ళు పడకుండానే ఏం విడ్డూరం. త్రివిక్రమదాసు తన ఉపన్యాసం ఆపుచేసి ఏవండి వదినగారు, పెళ్ళికొడుకు ఎంత మంచివాడో చూశారా? పెళ్ళి కాకుండానే అత్తవారింట్లో ముచ్చట్లు జరిపించుకుందామని ఉబలాట పడుతున్నాడు. మీరు ఎన్నేళ్ళు తపస్సు చేస్తేనే ఇట్లాంటి అల్లుడు దొరుకుతాడు అని ఆయనే నవ్వుకున్నాడు. దశరథరామయ్య గారు బింకంగా కూర్చున్నాడు. సరేలే, ముచ్చట ముక్కలైనట్లే ఉంది. రేపు నీ కూతురు పెళ్ళి ఇలాగే చేద్దువు గాని, నువ్వెళ్ళి ఆయన్ని దిగిరమ్మను అంది ముసలమ్మ. దేనిమీద నుంచి దిగమంటారండోయ్ అన్నాడు మరో వ్యక్తి. గుర్రం సాటుబండి అంది ముసలమ్మ. అందరూ నవ్వడం మొదలెట్టారు. అయితే ముసలమ్మ గారు ఓడిపోయినట్టే, ఆచారం మంటగలిపినట్లే. ఇక్కడ ఎట్లా భోజనం చేస్తాడయ్యా? రాని, నే మాట్లాడుతాను. పెళ్ళి కాకుండానే ఇక్కడ భోజనం చెయ్యడానికి సిగ్గులేదా అని నిలేసి అడుగుతా అంది ముసలమ్మ. ఇంకా మీరు అడిగేదేమిటండి?
ఓ మూల పెళ్ళికొడుకు వచ్చి పడుతుంటే అన్నాడు త్రివిక్రమదాసు. ఇంతలో వెంకటాద్రి గారి వెనకాలే దయానిధి, జగన్నాథం, రాజభూషణం ఇంకా ముగ్గురు పందిట్లోకొచ్చారు. జనం ఒక్కసారి మాట్లాడడం మొదలెట్టారు. పెళ్లి కుమార్తె తాలూకు ఆడంగులు ఓ డజను పైగా గుమ్మంలో నిలబడ్డారు చోద్యం చూస్తూ. దశరథరామయ్య గారు లేచి కొడుకు దగ్గరకెళ్ళారు. ఏమయ్యా స్నేహితులు మీరందరూ ఉండి మా వాడికి చేసిన బోధ ఇదా అని అడిగాడు రాజభూషణాన్ని సంబోధిస్తూ. మేం బోధ చెయ్యలేదు, అతనే మమ్మల్ని పురిగొల్పుతున్నాడు అన్నాడు రాజా. పోనీ నాన్న, వాడికి వాడి స్నేహితులతో కలిసి కూర్చోవాలని సరదాగా ఉంది కాబోలు, ఇప్పుడేమొచ్చింది అన్నాడు రామానందం. అంత సరదాగా ఉంటే విడిదిలో అందరికీ భోజనాలు ఏర్పాటు చేద్దురుగా, తనకి స్నేహితులకి అని అడిగాడు దశరథరామయ్య గారు. ఇదే విడిది అనుకోకూడదు, స్థలంలో ఏముంది అన్నాడు నిధి. అవును, స్థలాన్ని కాలాన్ని విడగొట్టకూడదు. ఐన్స్టీన్ సిద్ధాంతాల ప్రకారం రెండూ కలిసి 4వ పరిమాణం అవుతుంది. పెళ్ళిళ్ళు జరిగేది 4వ పరిమాణంలోనే అన్నాడు రాజభూషణం. అందరూ ఏమనుకుంటారు? పెళ్ళికొడుకు పిచ్చాడనుకుంటారు అన్నాడు నిధి. పిచ్చాడికి పిల్లనిస్తారా అన్నాడు దశరథరామయ్య గారు. ఇవ్వరు. అసలు పిచ్చాడు పెళ్లి చేసుకుంటాడా? అయితే ఈ పెళ్లి సవ్యంగా జరగడం నీకిష్టం లేనట్లుగా ఉందే. దయానిధి మాట్లాడకుండా స్వామీజీకి ఎదురుగుండా ఉన్న పీట మీద కూర్చున్నాడు. పక్కన రాజభూషణం, అవతల జగన్నాథం కూర్చున్నాడు. ముసలమ్మగారు మళ్ళీ వచ్చింది. ధైర్యం కోసం వెనుకాల మరో 3 స్త్రీలను నుంచోబెట్టుకుని, ఏమయ్యా డాక్టరీ కూడా చదువుతున్నావు, ఈ మాత్రం తెలీదుటయ్యా అంటూ రాజభూషణాన్ని సంబోధించడం మొదలెట్టింది. వాట్ ఎ ఫూలిష్, ఈయన వేదాంతండోయ్ అమ్మమ్మగారు అంటూ జగన్నాథం మాట్లాడడం మొదలెట్టాడు. అమ్మమ్మగారెవరు నాయనా? పోనీ బామ్మగారు, పెళ్ళి కొడుకు ఈయన. ముసలమ్మ చెయ్యి కళ్ళపై నీడగా పెట్టుకొని నిధిని పరీక్షగా చూసి, ఏం బాబూ నువ్వా? మా ఇందిర అదృష్టవంతురాలే, అసలు అదృష్టం నాదే. నాకు ఈ మధ్య ఒకటే దగ్గు, రాత్రిళ్ళు నిద్ర పట్టదు. ఇంజెక్షన్ ఇచ్చే అల్లుడు దొరకడం అదృష్టం కాదు మరి. అయితే నువ్వు విడిదిలో భోజనం చెయ్యి బాబూ, ఇక్కడ తప్పు, బ్రాహ్మణులకి కోపాలొస్తాయి. ఇంతలో భోజనకాలే గోవిందా అంటూ కేకలు ప్రారంభమయ్యాయి. పోనీ మీ అత్తగారిని పిలవనా అంది ముసలమ్మగారు. మీరు మాతోటే భోజనానికి కూర్చోరాదుటండి అన్నాడు త్రివిక్రమదాసు. అంతా నవ్వారు. ముసలమ్మగారికి ఏమీ అర్థం కాలేదు. మరో అవకాశం వచ్చినప్పుడు తన అధికారం చెలాయిద్దామనుకుని ఇంట్లోకి వెళ్ళిపోయి నేతిజాడి పుచ్చుకొని వడ్డించడం మొదలెట్టింది. కూర తినడం అయి పచ్చడిలోకి వచ్చారు. త్రివిక్రమదాసుని పద్యాలు పాడమన్నారు. పెళ్ళికొడుకు చేత పాడించాలని అన్నాడు త్రివిక్రమదాసు ముసలమ్మని ఉద్దేశించి. నిధి, నాకు సంగీతం రాదు, నేను పాడలేను అన్నాడు. ఇప్పుడెందుకు పాడుతావు? ముసలమ్మ వాక్యం పూర్తి కాకుండా ఒక శాస్త్రులుగారు శ్లోకాలు చదవడం మొదలెట్టాడు. జనానికి రుచించలేదు. కుర్రగారు ముసలమ్మనే పాడమన్నారు. ఆవిడ ఒళ్ళు మండింది. వేడివేడి నెయ్యి చేతిమీద పొయ్యడానికి రయ్యిమని వెళ్ళి కొంచెం తమాయించింది. శ్లోకాలు ఎవరికీ నచ్చలేదు. ఓరోరి బండివాడ కావాలన్నారు. పోనీ రామనాథ శాస్త్రి పద్యాలు పాడమన్నారు. ఆడపెళ్లివారి తాలూకు నాగేశ్వరరావు సర్వేశ్వరుండగు పాడాడు. జగన్నాథం తనని ఎవరైనా పాడమంటారేమోనని అటూ ఇటూ చూసి గొంతు సవరించుకున్నాడు. త్రివిక్రమదాసు చూపులు అతని మీద పడ్డాయి. హాహా, మనం గానం చెయ్యడం తప్పదంటారు అన్నాడు జగన్నాథం. తప్పదన్నారు చుట్టూ జనం. రైటో, సభికులకి ఏది కావాలా కోరుకునేటందుకు సర్వాధికారం ఉంది, ఎక్సెప్టు త్యాగరాజ కృతులు తప్ప. పులుసు వడ్డన జరుగుతోంది. జగన్నాథం ఎంకివంటి పిల్లలేదై పాడడం మొదలెట్టాడు. కొంతవరకు పాడి మధ్యలో మాటలు మర్చిపోయాడు. కథలు చెప్పిందంటే తర్వాత ఎవరూ మాటలు అందివ్వలేదు. స్వంతంగా సాగించాడు. కథలు చెప్పిందంటే కరక్కాయి నవలాల, పదము పాడిందంటే శ్రీమద్ రమారమణ. జనం గొడవ సాగించారు. బావగారు, రాహుకేతువుల్ని పాడమనరు అన్నాడు జగన్నాథం మెల్లిగా. రాహుకేతువులెవరు? వింటారు స్మా.
వాళ్ళేనండి, కాషాయ వస్త్రధారి మురారి. అడుగు దాటగలడా? నా అనతిగాళ్ళండి. ఓ జీవ సజీవలా? తప్పు వింటారు. రాజభూషణం విన్నాడు. నే పాడిస్తాను శిష్యా అంటూ సజీవని ఓ శ్లోకం చదవమని కోరాడు. ఏది? ఇందాక హస్తిని వగైరాది భగవద్గీతలోనిది. సజీవ గొంతు సవరించుకుని గురువుగారికేసి సూక్ష్మంగా చూసి శ్లోకం మొదలెట్టాడు. విద్యా వినయం సంపన్నే బ్రాహ్మణే గని హస్తిని శునిచైవశ్య పాకేచ పండితా సమదర్శిన అని. దానికి జగన్నాథాన్ని తాత్పర్యం చెప్పమన్నాడు నిధి. ఓకే, బ్రాహ్మణుని యందును, కోతి కుక్క యందును, చండాలుని యందును. ఇంకా పూర్తి కాకుండానే ఓ నల్ల కుక్క పందిరవతల తలుపు తోసుకుని చక్కా వచ్చింది. చీచీ, కుక్క కొట్టండి! జనంలో అలజడి బయలుదేరింది. లక్ష్మయ్య గారు దాన్ని తరవడం మొదలుపెట్టారు. అది కుంటుకుంటూ మధ్యబంతిలో నుంచి పరామర్శిస్తూ ప్రయాణం చేసి వెళ్ళేటందుకు తోవలేక రెండవ బంతిలోంచి నడిచి మధ్యలో అంతా అగమ్యగోచరంగా ఉండేసరికి వెనక్కి లక్ష్మయ్య గారి కాళ్ళ మధ్య నుంచి నడిచి మూడో వరుసలోకి ప్రయాణం కట్టింది. చూస్తారేం పట్టుకు చావతన్నక? అసలు ఎలా వచ్చింది లోపలికి అంటూ ఓ కంఠం ప్రశ్నించింది. ఏముంది? బహు సులభం. రెండు తలుపుల మధ్య ముందు కాలుతో గీరి కొంత సందు చేసుకుని తరువాత కాస్తంత మూతిని లోపలికి పెట్టి ముక్కు ద్వారా లోపలి పరిమళాన్ని ఆఘ్రానించి బృందాన్ని నేత్రాలతో చూసి ధైర్యం తెచ్చుకుని మెడతో తలుపు సందు కొంచెం పెద్దది చేసి అంటూ జగన్నాథం వర్ణన మొదలెట్టాడు. అది కాదు నేనడిగేది. అసలు దీన్ని లోపలికి ఎవరు రానిచ్చారని అంది మళ్ళా మొదటి కంఠం. వెరీ సింపుల్. కేవలం శ్రీకృష్ణ పరమాత్మ, ఇంకెవరు? శునీచ భక్తిని సంతసించినవాడై తదితర భక్తాగ్రేసరులైన జ్ఞానులను పరిశీలింప ఇట్టి తరిన్ గావించే. తరి తరువాత అరసున్న ఉంది. లక్ష్మయ్య కాగడామర్చిన కర్రను పెళ్ళగించి ఒక్కటంటించాడు. అసలే కుక్క కుంటిది. ఈ దెబ్బ తగలగానే దాని కాలు సాఫీ అయినట్టుగా ఈ భోజనశాల తన శైర్యవిహారం కోసం ఉద్దేశింపబడ్డ పుణ్యభూమిలా కేలి సాగించింది. బెదరగొట్టకూడదయ్యా, ఈ ఇస్తళ్ళలో చొరబడుతోంది అని జనం మొరెట్టుకుని లక్ష్మయ్యని కసిగా చూసి అంతా తలో తిట్టు తిట్టారు. పరోపకారం చేసేవాడు ఈ త్యాగాలన్నీ చెయ్యాలి మరి. కొట్టకుండా ఎత్తుకుని తీసుకెళ్ళి ఉయ్యాలలో బజ్జోపెట్టమంటారా అని అడిగాడు లక్ష్మయ్య. ఇంచుమించు అల్లాంటిదే మా అభిలాష అన్న మీదట ఆయన వెంకటాద్రి త్రివిక్రమదాసు లేచి దాన్ని గంజికావిడి పట్టి బయటకు చేరేశారు. ఛాందస బ్రాహ్మణులు కళ్ళు మూసుకుని మైసూరు పాకం నములుతున్నారు. ఏమిటో తిండి తినాలి, తప్పుతుందా మరి? జగన్నాథం వెంకటాద్రి గారిని కేకేశాడు. ఏమండోయ్, ఆ శునకరాజాన్ని సజీవ వల్లో కూర్చోపెట్టండి. కొండోకచో తొడమీదన్ మెల్లగా రాజాతో తర్వాత అరసున్న లేదనుకోండి. నల్లకుక్క నిష్క్రమించగానే కొంత అలజడి తగ్గింది. ఇంతలో మాధవయ్య గారు చొక్కా వచ్చి ఒకసారి పందిట్లో పచాలు చేసి కనుక్కుంటున్నారు. జగన్నాథమాయన్ని కేకేసి, మామగారు, ఇఫ్ ఐయామ్ రైట్, ఆ లుంగీ వ్యక్తిని కాస్త కోలంబు వడ్డించమనండి అన్నాడు. మాధవయ్య గారికి నవ్వొచ్చింది. పట్టుపంచి లుంగీలో దోషం లేదుగా. ఒరే రాముడు, ఇల్లారా అని కేకేశాడు. సిల్కు లుంగీ రాముడు వడ్డించడం మొదలెట్టాడు. లుంగీ బాగానే ఉందండి. ఎక్కడ కొన్నారు? ఎంతకి కొన్నారు? ప్రశ్నద్వయం. అవన్నీ నీకెందుకు అన్నాడు లుంగీరాముడు. కేవలం స్వార్థరహితమైన కౌతూహలం, సత్యాన్వేషణ. ఏమంటారు స్వాములోరు? సమాధానం చెబితే సంతోషమవుతుంది, చెప్పకపోయినా సంతోషమవుతుంది. మాధవయ్య గారు నవ్వుతూ, పోనీ చెప్పరా ఎక్కడ కొన్నావో? సరే, వాల్తేరులో. నా రెండో ప్రశ్న? కనుబొమ్మలు చిట్లించి పెదవి చప్పరించి మూతి బిగించి తల పంకిస్తూ, మామగారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సత్యాన్ని అన్వేషించగలిగాను, కనుగొంటిని. శ్రీరాముని నేడు. త్యాగయ్య, అఫ్కోర్స్ మీ లుంగీ వీరి సొంతం కాదు. మాధవయ్య గారు విరగబడి నవ్వారు.
లుంగీకి ఒళ్ళు మండి చెరచెరా నడిచి పోయాడు. జగన్నాథం అన్నాడు. వెడలెను కోదండపాణి. ఐ బూట్ రాముడు. పులుసుజారితో వయ్యారం ఒలక వెడలే. బో తర్వాత అరసున్నా ఉండాలి. ఇంతలో దూరంగా తలుపు సందులోంచి ఒక తలపాగా, పాలకావిడి లోపలికి తొంగి చూశాయి. మాధవయ్య ఆ దృశ్యాన్ని చూసి తొందరగా వెళ్ళి ఆ పాగాని బయటకు నెట్టి కాగడా కర్రతో ఒక్కటి ఒడ్డించాడు. తలపాగాని చూడగానే భోజనం చేస్తున్న శాస్త్రులు గారు లేచిపోయాడు. ఆయన జీవితం అపవిత్రం అయిపోయింది. ఆ పాగా వ్యక్తి పేరు నారన్న. కాపు. పొరుగురు నుంచి పాలకావిడి మోసుకొచ్చాడు. బ్రాహ్మణులు భోజనాలు చేస్తున్నారని తెలుసుకోకుండా లోపలికి ప్రవేశించి అపవిత్రం చేశాడు. అక్కడికి మాధవయ్య గారు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా గుమ్మం దగ్గర కాపలా పెట్టిన ద్వారపాలకులిద్దరూ నోట్లో చుట్టతో సహా గుమ్మానికి చేర్లబడి నిద్రాదేవి హస్తాలతో బిగించబడ్డారు. లేచి బయటికి వెళ్ళిన శాస్త్రులు గారిని మాధవయ్య గారు సముదాయించి క్షమాపణ కోరుతున్నారు. ఆ పాలకాపు చూసినందుకు కాదు నే లేచింది. వాడి వెనుకాల గడ్డిమోపు ఏనాది కూడా తొంగి చూశాడు అన్నాడు శాస్త్రులు గారు. మాధవయ్య గారు ఆ ఏనాది మీదికి కాగడా కర్ర ఎత్తి వడ్డించబోతుండగా దయానిధి తొందరగా వెళ్ళి ఎడం చేత్తో ఆ కర్రని పట్టుకున్నాడు. ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు.